హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో హెచ్ఎంఎస్టీఆర్ అనేటటువంటి హ్యామ్స్టర్ టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అంటే మన హ్యామ్స్టర్ కంబాట్ నుంచి మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను హ్యామ్స్టర్ కంబాట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక సెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆ ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అయింది. సో ఈ పేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను జస్ట్ పైకి స్క్రోల్ చేశానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విత్డ్రాల్స్ గురించి ఒక సెక్షన్ అయితే ఇచ్చారనమాట. సో అదేంటి అని అంటే బైనాన్స్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవచ్చని, ఓకేఎక్స్కి, బైబిట్ ఎక్స్చేంజ్కి, టెలిగ్రామ్ వ్యాలెట్కి, ఈబీఐ అనేటటువంటి ఎక్స్చేంజ్కి, తర్వాత ఆన్ చైన్ విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలనేసి ఈ విధంగా మనకు 6 ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో వీటిలలో నేను ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో మనది ఆ బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా విత్డ్రా పెట్టాలనేది చూపిస్తానండి. సో ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టాలి అని అంటే ఆల్రెడీ మీ బైనాన్స్ ఎక్స్చేంజ్ యొక్క కేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలండి. అప్పుడే మనం విత్డ్రా అనేది పెట్టగలం. సో ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బైనాన్స్ అకౌంట్ ఉందా లేకపోతే క్రియేట్ చేసుకోండి అని చెప్తుంది. సో మన దగ్గర ఆల్రెడీ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అడుగుతున్నారనమాట. ఒకటేంటి అంటే హెచ్ఎంఎస్టీఆర్ హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అనేది ఒకటి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. దాని తర్వాత మెమోట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇవి రెండు మనకు బైనాన్స్ ఎక్స్చేంజ్లో ఎక్కడ ఉంటాయి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ మనకు చూడండి రైట్ సైడ్ కార్నర్లో వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. బైనాన్స్ అప్లికేషన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చాయి. వీటిలలో డిపాజిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్లో హెచ్ఎంఎస్టీఆర్ అనేసి టైప్ చేస్తున్నానండి. హెచ్ఎంఎస్టీఆర్ అండ్ టైప్ చేయగానే మనకి ఇక్కడ హ్యామ్స్టర్ కంబాట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాన్ చైన్ ఆప్షన్ అనేది వచ్చిందనమాట. సో టాన్ చైన్ ఆప్షన్ అంటే మనకు టాన్ కాయిన్ నెట్వర్క్ మీద హ్యామ్స్టర్ కంబాట్ అనేది లిస్ట్ అవుతుంది కాబట్టి మనకు టాన్ చైన్ అనేటటువంటి నెట్వర్క్నే మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి డిపాజిట్ అడ్రస్ అనేసి, 2 మెమో అనేటటువంటి ఆప్షను. సో ఇక్కడ పైన డిపాజిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మొదటగా నేను కాపీ చేస్తున్నానండి. సో మీరు గుర్తుంచుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవి 2 మీరు పేస్ట్ చేస్తేనే మీకు విత్డ్రాల్ వస్తుంది. ఒకవేళ మెమో అనేది మీరు పేస్ట్ చేయడం మర్చిపోతే విత్డ్రాల్ అనేది రాదండి. సో ఇక్కడ డిపాజిట్ అడ్రస్కి ఆపోజిట్లో కాపీ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా మళ్ళీ ఏం చేశాను, హ్యామ్స్టర్ కంబాట్ అప్లికేషన్లోకి వచ్చానమాట. వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్, అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ నేను అడ్రస్ని పేస్ట్ చేశానండి. దాని తర్వాత కింద మెమో అనే ఆప్షన్ చూడండి. దీనికోసం మళ్ళీ తిరిగి నేను బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ హ్యామ్స్టర్ మెమో అనేటటువంటి ఆప్షన్కి ఆపోజిట్లో కాపీ అనే ఆప్షన్ చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి తిరిగి హ్యామ్స్టర్ అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత మెమో దగ్గర టచ్ చేసి దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ చూజ్ అనేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద కూడా మీకు ఒక కండిషన్స్ అనేవి చెప్తున్నారు చూడండి. ఆఫ్టర్ చూజింగ్ యూ కెనాట్ చేంజ్ విత్డ్రాల్ ఆప్షన్ అంటే ఒక్కసారి మీరు విత్డ్రాల్ అనేది పెట్టేస్తే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను సేవ్ అండ్ చూజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి.
సో క్లిక్ చేసిన తర్వాత వెల్ డన్, థ్యాంక్స్, స్టే ట్యూన్డ్ విత్ అప్డేట్స్ అనేసి వచ్చింది. ఇక్కడ కింద థ్యాంక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ టు బైనాన్స్ వాజ్ సెంట్, అంటే బైనాన్స్ అప్లికేషన్కి మీ రిక్వెస్ట్ అనేది ఏదైతే ఉందో విత్డ్రాల్ గురించి ఆ రిక్వెస్ట్ అనేది వెళ్ళింది అనేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను జస్ట్ పైన బ్యాక్ కొట్టాను. బ్యాక్ కొట్టిన తర్వాత చూడండి, బైనాన్స్ ఎక్స్చేంజ్కి మనం విత్డ్రా పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా గ్రీన్ టిక్ అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి సింపుల్ ప్రాసెస్. ఈ హ్యామ్స్టర్ కంబాట్ అనేటటువంటి మైనింగ్ బాట్ నుంచి మనం విత్డ్రాల్ అనేది బైనాన్స్ అప్లికేషన్కి పెట్టుకునే విధానం అనమాట.